అవతల నాకు పూజకు వేళయింది. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్దురుగానిలేండి, కొంచెం ఆగండి. మాకు కావాల్సింది మాకు చెప్పి మీకు కావాల్సిన సంభావన మీరు తీసుకుని వెళ్ళండి. స్వామీజీని చూస్తుంటే డబ్బులకి ఆశపడే వ్యక్తిలాగా కనిపించట్లేదు. అయితే మరీ మంచిది. రండి, రండి, పర్లేదు రండి, కూర్చోండి కూర్చోండి. మీ వయస్సుకి మీ వృత్తికి మేము గౌరవం ఇస్తున్నాం. మా మాటను మీరు మన్నించి ఇప్పుడు మీరు రఘురాం గారి ఇంటికి వెళ్ళి రామలక్ష్మికి ఏం చెప్పారో అది ఇక్కడ చెప్పండి. తామ్రపత్రాల గురించి అడుగుతున్నారా? అది గది కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అదే అదే మాకు కావాల్సింది. దాని మీద ఏముందో తెలుసుకోవడానికి మేము చేయని ప్రయత్నమే లేదు. ఇదిగో అదిగో అని తెలుసుకునే లోపే అది చేతులు మారిపోతుంది. మీరు దాని మీద రాసి ఉన్నది మాకు వివరంగా చెప్తే తర్వాత ఏం చేయాలో మేం నిర్ణయించుకుంటాం. అలా చెప్పడం కుదరదు. తప్పుడు పనులు చేసేవారిని ప్రోత్సహించడానికి కాదు మేమున్నది. ధర్మాన్ని రక్షించడానికి, దైవాన్ని పూజించడానికి. మీ మంచితనాన్ని మరెక్కడైనా చూపించుకోండి, మా దగ్గర కాదు. ఇక్కడికి వచ్చాక మేం చెప్పింది మాత్రమే చేయాలి. కాదు కూడదంటే నాకు కోపం వస్తుంది, కన్నెర చేస్తాను. మావాడు కత్తికి పదును పెడతాడు, తరువాత మీ పీక తెగిపోతుంది. ఇవన్నీ అవసరమా? మీకు తెలియనిది ఏమీ కాదు. మనకొక పని కావాలంటే సామ దాన భేద దండోపాయాల పద్ధతులుంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుందాం. మీరు నన్నేం చేసినా సరే నేను చెప్పను. మున్నా, పీక తెగిపోయిందనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు తల అడ్డంగా తిప్పితే అది తెగిపోతుంది. నిలువుగా ఇలా తిప్పితే నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. అతని మొహం చూస్తుంటే తెలియడం లేదా చెమటతో ఎలా తడిచిపోయిందో? చెప్పేస్తాడులేండి. చెప్పండి, ఆలస్యం ఎందుకు? చెప్తాను. ఇది ఒక 3 రోజులు కఠినంగా చేయాల్సిన దీక్ష. నియమనిష్టలతో, భక్తితో, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా 3 రోజులు ఈ దీక్షను పూర్తి చేస్తే ఆ రోజు రాత్రి అనగా దశమి నాడు రాత్రి 12:43 సమయంలో గుడి దగ్గరకు వెళితే ఈశాన్యం వైపున 20 అడుగుల లోతులో మీకా నిధి లభిస్తుంది. నిజమేనా? చావుని ఎదురుగా చూసిన నేను అబద్ధం చెప్పే ధైర్యం చేస్తానా? ఇంత క్లారిటీగా ఉన్నాడంటే ఖచ్చితంగా నిజమే చెప్పుంటాడులే. మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకాలి. అప్పుడే కదా మాలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పగలుగుతారు. మొన్నా, స్వామీజీని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగేనా? మరింకెందుకు ఆలస్యం? ఆ దీక్షతో మొదలు పెట్టేసేయండి. నేనెందుకు మొదలు పెడతాను? ఆ దీక్ష చేయాల్సింది నువ్వే కదా. నేనా? అవును, రామలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి రామలక్ష్మి ఎప్పుడు ఏం చేస్తుంది, ఎలా చేస్తుందని మొత్తం పక్క నుంచి నువ్వు చూస్తూ రామలక్ష్మిని అనుసరిస్తూ నువ్వు ఆ దీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి. ఆ తరువాత గుళ్ళోకి వెళ్లే పని నేను చూసుకుంటాను. అంటే 3 రోజులు భోజనం చేయకుండా ఉండాలా?
ఏం పర్వాలేదు. ఆ తర్వాత జీవితాంతం బిర్యానీ తినొచ్చు. చేయనంటే చెప్పు, కత్తి ఖాళీగానే ఉంది. వద్దు, చేస్తాను. ఆ. ఏమండి, భోంచెద్దురుగాని రండి. మిమ్మల్ని పిలుస్తున్నాను, భోజనానికి రండి. నువ్వు చెప్పిన అబద్ధంతో నా కడుపు నిండిపోయింది జానకి. ఆకలి మర్చిపోయాను. నువ్వు వెళ్ళి భోంచే. ఆకలి మర్చిపోయారా? చచ్చిపోయిందా? మనసు ముక్కలైపోయింది. ఈ ఇల్లు ముక్కలు కాకూడదని నేనా పని చేశానండి. నువ్వా పత్రాలు అనగాదేవికి ఇవ్వలేదు అన్నదే నిజం. ఇప్పుడైనా చెప్పు, ఆ నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్పే నిజం ఒక్కటే. మీరు నిద్రపోతుంటే మీకు తెలియకుండా ఆ పత్రాలు తీసుకొచ్చి ఇదిగో మీ చెయ్యిలా పట్టుకొని ఇలా వేలి ముద్ర వేశానండి. ఆ తప్పు చేసినందుకు మీరు నలుగురిలో నన్ను క్షమించలేకపోయారు కదా. ఇప్పుడు కొట్టండి, కొట్టండి. జానకి, జానకి, ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలని నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో నాకు అర్థమవుతుంది. నాకు తెలీదా నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో? నా గురించి తెలిసి కూడా నువ్విలా చేశావంటే నేను ఒప్పుకోను. చెప్పు, ఎవరిని కాపాడ్డానికి నువ్వు ఈ పని చేశావు? చెప్పు జానకి. నేనొక్కసారి ఊరికి మాటిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే ఆ మాటకి కట్టుబడి ఉంటావు. అనగాదేవి ఈ కుటుంబానికి ఏదో నష్టం తలపెడుతుందని భయపడి ఊరి కోసం కట్టాలనుకున్న గుడిని ఆపే పని నువ్వస్సలు చేయవు. చెప్పు జానకి. అక్కడ నువ్వు చెప్పిన మాటతో ఈ గుండె ఎంత విలవిలలాడిపోతుందో నీకు తెలుసా? బయటికి రాని కన్నీళ్లతో నా కళ్ళు ఎంత ఆవేదన పడుతున్నాయో నీకు తెలుసా?